హలో అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వెంకటేశ్వర స్వామికి మా ఊరి గుడిలోన వెంకటేశ్వర స్వామికి పంచదారతో అభిషేకం అండి. 7 శనివారాలు పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాసుడికి పంచదారతో అభిషేకము చేశారు మా ఊరి జనాలు. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. చూడండి మా ఊరి శ్రీనివాసుడికి పంచదార అభిషేకం ఎంత బాగా చేస్తున్నారో, కన్నుల వైభోగంగా ఉంది కదండి. మేము కూడా వెళ్ళామండి. వెళ్ళి మా పిల్లల చేత పంచదార శ్రీనివాసుడికి 7 సంఖ్య ఇష్టం కాబట్టి నేను 7 పావు కేజీలు పట్టుకెళ్ళామండి. పట్టుకువెళ్ళి ఆ పంచదార అనేది మా బాబు తల మీద, మా పాప తల మీద పెట్టి 7 ప్రదక్షిణాలు చుట్టూరు తిరిగామండి. గర్భగుడి చుట్టూరు 7 ప్రదక్షిణాలు చేశాము శ్రీనివాసుడికి. చూడండి ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడు తండ్రికి వాహనాలు అనమాట ఇవి. తండ్రి వాహనాలు శ్రీనివాసుడికి ఏ సందర్భాన్ని బట్టి ఏకాదశులు, ఈ కార్తీకం వస్తుంది కదండి, అప్పుడు వాహనాలతోని ఊరేగిస్తారనమాట స్వామికి. ముందు ఎంట్రన్స్ లోన గంట స్తంభాలు, శివాలయము కూడా పక్కనే ఉందండి. శివాలయము పక్కన విష్ణు ఆలయం అండి. హరిహరాదులు ఒకే దగ్గర ఉంటారు. కార్తీకంలో మాకు హరిహరాదుల దర్శనం ఒకేసారి చేసుకోవచ్చండి. చూడండి అభిషేకం తండ్రికి ఎంత బాగా చేస్తున్నారో. స్వామివారికి మేము పట్టుకెళ్లిన పంచదార ఆ ఇత్తడి బిందెలోన వేస్తారండి. వేసిన తర్వాత ఆ స్వామికి అభిషేకం మా చేతుల మీదే చేయిస్తారు. ఇన్నాళ్ళు కళ్యాణ మండపం పక్కన ఉందండి, అక్కడ చేయించేవారు. ఈసారి మాత్రం గర్భగుడిలోనే తండ్రికి పెట్టి పంచదారతో అభిషేకం చేయిస్తున్నారండి. అది మాకు చాలా ఆనందంగా ఉంది. స్వామి ఎదురుగా స్వామికి పంచదార అభిషేకం చేయడం అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. మా పిల్లలు ఇద్దరు అది పట్టుకొని అభిషేకం చూడండి చేయిస్తున్నారు. వాళ్ళకి స్వామి విగ్రహం వాళ్ళకి అందడం లేదు, కానీ ప్రయత్నించి ముందు వేశారనమాట. వేసి చక్కగా తండ్రికి అభిషేకం చేసి దండం పెట్టుకున్నారు. తీర్థ ప్రసాదాలు బాబు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. నేను చూడండి గర్భగుడిలోన అటుపక్క స్వామికి ఇటుపక్క ఉత్సవమూర్తులు పెట్టారండి. ఎంత చక్కగా వాటికి అలంకరించి, అలంకార ప్రియుడు అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి. నిత్యము అలంకరిస్తారండి ఆ తండ్రికి. చూడండి కన్నుల వైభోగంగా ఉన్నాడు తండ్రి. చూస్తే పాపం పోద్దన్నట్టుగా ఉంది. మేము కొద్దిగా ఆలస్యంగా అయిపోయిందండి వెళ్ళడం. లేకపోతే పంచదారతోని స్వామి నిండిపోయారట. నిండిపోయిన తర్వాత అదంతా కొద్దిగా తీసేశారు మేము వెళ్ళినప్పటికి. కానీ మాకు ఒక అదృష్టమేని, ఎందుకంటే స్వామి కనిపించారు. పంచదారలో ఉన్న స్వామి మాకు ఎలా కనిపిస్తారు? ఇప్పుడు మేము ఆలస్యంగా వెళ్ళడం, స్వామి మాకు కనిపించారండి. అది మాకు అదృష్టమేని. చక్కగా దర్శనం అయిపోయిన తర్వాత శివాలయంలోకి వెళ్ళామండి. శివాలయం అభిషేకం చేసుకున్నాము స్వామికి. చూడండి శంకరుడు, మా ఊరి ఉమామహేశ్వరుడు చక్కగా స్వామికి అభిషేకం చేశారండి. చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. నందికి నమస్కరించుకున్నాము. నందీశ్వరుడు చూడండి నంది. మా పిల్లలు నంది చుట్టూరు కూడా తిరిగేశారు. తిరిగేసిన తర్వాత పార్వతీదేవి పక్కన ఉందండి. ఆ పార్వతీదేవి తల్లి దగ్గరికి వెళ్ళి పువ్వుల దండ అలంకరించామండి. అలంకరించిన తర్వాత చక్కగా ఆ తల్లికి దర్శనం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని వచ్చామండి. వచ్చిన తర్వాత బయట గరుకుమంతులు వారు ఉన్నారు. వినతీపుత్రుడు. వినతీపుత్రుడు అంటే నాకు గొప్ప ఇష్టం అండి. ఏటో గాని గరుకుమంతుడు, ఆ వినతీపుత్రుడు అంటే నాకు చాలా ఇష్టమండి. అతనికి ఎప్పుడు తలుచుకుంటాను. ఆ తర్వాత మేము గర్భగుడి దాటిన తర్వాత ప్రసాదం పెట్టారండి. ప్రసాదం పెట్టిన తర్వాత మా పిల్లలు ఇద్దరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బయటికి వచ్చేసామండి. మళ్ళీ నాకు మనసు లోనికి వెళ్ళి స్వామిని చూడాలనిపించిందండి. మళ్ళీ వెళ్ళాను. వెళ్ళి స్వామిని చూసుకున్నాను. అలాగా వాళ్ళు అభిషేకం చేస్తుంటే అలా చూడాలనిపించింది. కొంతసేపు అలా నిల్చొని స్వామిని ఆ పంచదారతోనే అభిషేకం చేస్తుంటే ఏటో అంత ఆనందంగా ఉందండి. చాలా మంది అలా వస్తూనే ఉన్నారు, స్వామికి అభిషేకం చేస్తూనే ఉన్నారు. అలా స్వామిని దర్శించుకున్న తర్వాత సాయంత్రం పూట హారతులు ఇస్తారండి స్వామికి. ఎంత బాగా లలితాదేవి పారాయణం, విష్ణు పారాయణము,
పాటలు హారతి పాటలు పాడి గోవింద నామాలు చదివిన తర్వాత స్వామికి హారతి ఇస్తారండి. నవనీత హారతి అని ఇస్తారండి. శనివారం స్వామికి ఆ హారతులు ఇస్తారు. ఎంతో కన్నుల వైభోగంగా ఉంటుందండి. కొంతసేపు అలా బయట కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత వచ్చాము. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.